మన బాడీలో వేగస్ నర్వ్ అని ఒక చాలా ఇంపార్టెంట్ నర్వ్. అది మన బ్రెయిన్ ని మన డైజెస్టివ్ సిస్టమ్ కి కనెక్ట్ చేస్తుంది. మనకు ఆకలేసినా లేదా మనము భోజనం చేశాక స్టమక్ ఫుల్ అయినా లేదా ఏదైనా నొప్పి ఉన్నా దాన్ని మన బ్రెయిన్ కి కమ్యూనికేట్ చేస్తుంది. ప్లస్ మన డైజెస్టివ్ సిస్టమ్ సెక్రెట్ చేసే కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్, హార్మోన్స్, వేరే కెమికల్స్ అన్ని మన బ్రెయిన్ కి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అందుకని బ్రెయిన్ గట్ యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డైజెస్టివ్ సిస్టమ్ లో మీరు ఉంటారు గుడ్ బ్యాక్టీరియా, చాలా గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ గుడ్ బ్యాక్టీరియా కొన్ని మనకు అవసరమైన కెమికల్ సబ్స్టెన్సెస్ రిలీజ్ చేయటం వల్ల దాంతో మన మూడ్, ఇంకా మన బ్రెయిన్ ఫంక్షనింగ్, మన నర్వస్ సిస్టమ్ హెల్త్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మన గట్ లో చాలా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, చాలా రీయూజ్డ్ ఆయిల్, ఇంకా కొన్ని అన్నెసరీ స్పైసెస్, కెమికల్స్, మెడిసిన్స్ ఇవన్నీ మన గట్ ని ఫీడ్ చేస్తే దీని వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా నశించిపోతుంది. ఇంతకు ముందు లేని డిసీజెస్ అన్ని మనకి ఎర్లీ ఏజ్ లో రావటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. పార్కిన్సన్స్ డిజీజ్, డిమెన్షియా, మతిమార్పు, స్ట్రోక్, ఎపిలెప్సీ ఇలాంటి డిజీజెస్ నుంచి కూడా ఆ గుడ్ బ్యాక్టీరియా సెక్రీట్ చేసే కెమికల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. మనం పుట్టుక నుంచి మనం చనిపోయేదాకా ఆ గుడ్ బ్యాక్టీరియా ఆ కెమికల్స్ అన్ని సెక్రీట్ చేస్తూ ఉంటుంది. అదే ఆ గుడ్ బ్యాక్టీరియా నంబర్ తగ్గిపోయి వేరే కెమికల్స్ అన్నిటితో మన గట్ ని ఫిల్ చేసినప్పుడు ఈ డిజీజెస్ అన్ని మనం తొందరగా రావటం అనేది జరుగుతుంది.